హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మా మిన్ను బర్త్డే అనమాట. సో అది మినీ బ్లాగ్ లాగా చేసాము. సో దాని బర్త్డే అనగానే మా ఇంట్లో అందరికీ జోష్ వస్తుంది. సో ఎప్పుడైతే నేను డెకరేషన్ అట్లా ఏం చేయను, ఈసారి మా కన్న అడిగిండు చెల్ల బర్త్డేకి డెకరేషన్ చేద్దామని చెప్పేసి. సో సరే అని చెప్పేసి ఏదో అలా చిన్నగా ప్లాన్ చేసాం. చేయడం స్టార్ట్ చేసి బెలూన్స్ ఊదడం స్టార్ట్ చేయగానే ఇది ఆడుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. సో దాని డ్రెస్ కలర్ యాక్చువల్గా పర్పుల్ అండ్ వైట్. సో దానికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి మేము పర్పుల్ అండ్ వైట్ కలర్ బెలూన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ సిల్వర్ పెట్టినాం అనమాట. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ సిల్వర్ని స్టిక్ చేసినాక ఇలా బెలూన్స్ని ఏదో కొంచెం స్టైల్గా ఉంటుంది అని చెప్పేసి ఏదో డెకరేషన్ ట్రై చేసాం. బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ ఓకే. ఫొటోస్లో అయితే చూడడానికి చాలా బాగానే అనిపించింది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో అయితే రాలేదు. ఈ హ్యాపీ బర్త్డే అని పెట్టే ఈ బ్యానర్ అయితే సాగు కొట్టిందనమాట. సో ఫస్ట్ పెట్టగానే ఒక సైడ్ పెడితే ఇంకో సైడ్ ఊడిపోతుంది అనమాట. హ్యాపీ అనేది ఫస్ట్ ఈజీగానే స్టిక్ అయిపోయింది. సో బర్త్డే అనేది సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో ఒక సైడ్ నుంచి పెడితే ఇంకో సైడ్ ఊడిపోతూ ఉంది. ఈ విధంగా ఫైనల్గా పెట్టేసినాం అనమాట. సో హ్యాపీ బర్త్డే అని పెట్టేసి ముందు ఇలా బెలూన్స్ పెట్టేసినాము. సో ఇది స్మాల్ డెకరేషన్ చేసినాము. సో తర్వాత ఇంకా బర్త్డే గర్ల్ రెడీ అవుతుంది అనమాట. సో దాని డ్రెస్ వేసేసి ఇంకా జుట్టు రిలేటెడ్ కొంచెం సెట్ చేసిన జుట్టు. సో యాక్చువల్గా మీకు కర్లీ హెయిర్, సో కొంచెం స్ట్రైట్ చేయడానికి ట్రై చేసిన, బట్ ఓకే. సో ఎలా వచ్చిందో మీరు వీడియోలో చెప్పండి, కామెంట్లో చెప్పండి. సో ఈ విధంగా దానికి స్పెక్స్ పెట్టినామన్నమాట. సో ఎవ్రీ టైం బర్త్డేకి క్యాప్స్ అవుతుందని చెప్పేసి ఈసారి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా లైక్ స్పెక్స్ లాగా తీసుకొచ్చినాం అనమాట. బట్ అవి కొంచెం పెద్దగా అయినాయి అనమాట, పిల్లలకి ఊడిపోతూ ఉన్నాయి. బట్ ఓకే, దే ఆర్ ఎంజాయ్డ్. సో ఈ విధంగా మా కన్న ఏంటంటే కేక్ మీద పెడితే కెమికల్స్ పడుతున్నాయి క్యాండిల్ అని చెప్పేసి ఇట్లా చేతిలో పట్టుకోపించిండు అనమాట. ఈ విధంగా చేతిలో పట్టుకొని ఏదో క్యాండిల్ వాళ్ళ సాటిస్ఫాక్షన్కి అలా పెట్టేసినాం అనమాట. అయిపోయినాక ఇంకా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే చెప్పేసినారు. సో కేక్ కటింగ్ అయిపోయింది ఆ విధంగా. సో కేక్ కటింగ్ అయినంతసేపు మా మిన్న స్పెట్స్ ఏది ఇవ్వలేదనమాట. సో కొద్దిసేపు తీస్తుంది, మళ్ళీ పెట్టుకుంటుంది. ఫోటో అనగానే వీడియో అనగానే టక్న పెట్టేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా దాన్ని కేక్ కట్ చేయించినాం. యాక్చువల్గా కేక్లో ఆమెకు బార్బీ అంటే ఇష్టం. సో బార్బీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈసారి ఇలా బార్బీ పెట్టి ప్లాన్ చేసినాం అనమాట. సో ఫైనల్గా కేక్ని చూసి మిన్ను అయితే సర్ప్రైజ్ అయింది అనమాట. వావ్ బార్బీ అని ఫీల్ అయింది. సో తర్వాత మా ఓనర్ వాళ్ళు వచ్చారు. సో సాచిగాడు కూడా వచ్చినాడు అనమాట. సో సాచిగాడికి అర్థం కాలే అనమాట. ఒకసారి ఈ డెకరేషన్ ఈ బెలూన్స్ చూసి అది కొంచెం క్రేజీగా చూసినాడు. సో తర్వాత ప్రనిష వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చినారు అనమాట, లైక్ మిన్ను వాళ్ళ ఫ్రెండ్స్. మిన్ను బర్త్డే అనేసరికి ప్రనిష కన్నా నైట్ అంతా కూర్చొని ఏదో చిన్న గిఫ్ట్ తయారు చేసినారు, లైక్ బుక్స్ లాగా వాళ్ళు. సో ఇదే అది. సో పేపర్స్ అన్నీ పైన వేయడానికి ట్రై చేసినారు, బట్ అలా ఫైనల్గా మర్చిపోయినారు. ఓపెన్ చేసినాక మర్చిపోయి పక్కన పెట్టేసినారు. సో అలా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి బ్యాగ్ ఇచ్చింది. అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసుకుంటుంది అనమాట, మిన్ను ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి. సో ఈ ఫోటో ఫ్రేమ్ ఇది ప్రనిష వాళ్ళు ఇచ్చినారు. ఈ విధంగా అన్నీ చూసుకొని బ్యాగ్లో ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ చూసి ఎంజాయ్ చేసింది. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.